కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణించారు. ఆయన అంత్యక్రియలు కూడా ఘనంగా జరిగాయి. సందర్భంగా ఆయన కుమార్తె క్రాంతి తన తండ్రిని చూడడానికి వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు తర్వాత ముద్రగడ కోరిక మేరకు నిరాకరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అన్ని అంశాలపై ముద్రగడ మరణించిన తర్వాత, ముద్రగడ బతికున్నంత వరకు ఆయన ఏ విధంగా ట్రోల్ చేశారు, ముద్రగడ చనిపోయి దాదాపుగా 4-5 రోజులు అవుతుంది, ఇంకా అతనిపై ట్రోలింగ్ అనేది ఆగలేదు, ఆపలేదు. ప్రధానంగా తెలుగుదేశం వర్గాల నుంచి కంటే ఎక్కువగా జనసేన వర్గాల నుంచి ఎక్కువగా ఈ ట్రోలింగ్ కనిపిస్తాం. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు పోలవరం నుంచి ప్రముఖ జనసేన నాయకులు మురళి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వం ఎలాంటిదో మీ అందరికీ బాగా తెలుసు. ఆయన మరణించినంత వరకు ఆయనపై ట్రోల్ చేశారు. ఇప్పుడు మరణానంతరం కూడా ట్రోలింగ్ ఆపడం లేదు. ఎలా చూడాలి పరిణామాన్ని, ఏమంటారు? ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగే ట్రోలింగ్ ఒక నాయకుడికి దక్కవలసిన గౌరవం దక్కకుండా చేయడమే. ఒక నాయకుడు ఒక జాతి కోసం పోరాడాడు సార్. సోషల్ మీడియా వేదికగా చాలా మంది యువత ఏ కులం కోసం అయితే మీరు పోరాడారో పెద్ద అయినా అదే కులం నేడు బానిసత్వానికి అలవాటైపోయి నీ ఆత్మకు శోభించేలా చేసాం, మమ్మల్ని క్షమించమని పోస్టులు పెడుతున్నారు. చాలా బాధగా ఉంది. ముద్రగడ పద్మనాభం గారు 78లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయనతో పాటు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజకీయాల్లో లేడు. చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి, రాజశేఖర రెడ్డి కుటుంబ పరిస్థితి ఏంటి, అదే విధంగా ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి సోదరులారా. ముద్రగడ పద్మనాభం గారు ఆస్తి 300 ఎకరం, ఈ రోజు 30 ఎకరం కూడా లేదు. ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకున్నాడు సార్ రాజకీయాల్లో దిగా ఆయన. వాళ్ళ తాతగారు మున్సిఫ్, వాళ్ళ నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే, 2 టైమ్స్ ఎమ్మెల్యే. అప్పటికే 1978గా 2 టైమ్స్ ఎమ్మెల్యే వాళ్ళ నాన్నగారు వీరరాఘవయ్య గారు. అది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఏదో కుటుంబ సమస్యలు ఉన్నాయి వాళ్ళకి, క్రాంతికి కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఓకే, అందులో నేను దూరదర్చుకోలేదు, మనం మాట్లాడకూడదు. దాన్ని ట్రోలింగ్ చేసి ఒక మహానాయకుడికి దక్కవలసిన గౌరవాన్ని దక్కకుండా చేస్తున్నారు. ఆయన మరణించిన తర్వాత సోషల్ మీడియా ద్వారా నేను కూడా పోస్ట్ పెట్టాను. నాకు ప్రభుత్వ లాంఛనాలతోనే ఖననం జరగాలి, ముద్రగడ పద్మనాభం గారు మాజీ మంత్రి, ప్రభుత్వ లాంఛనాలు కావాలని పెట్టాను. ఒక గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్. కానీ ఏం జరిగిందంటే పద్మనాభం గారు ఒక లేఖ రాశారు చనిపోయే ముందు. ఏమని? ఈ ప్రభుత్వం 2014-19 మధ్యలో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాష్టీకం చేసింది నా కుటుంబం మీద. బూటు కాళ్ళతో నా కుటుంబ సభ్యులను తన్నారు, నా భార్యని జుట్టట్టుకు లాగారు, నా కోడలను చీరట్టుకు లాగారు, నా కొడుకుని పోలీసులు లాఠీలతో కొట్టారు, నా తలుపులు పగలగొట్టి నా ఇంటికి వచ్చారు పోలీసులు. నేను ఎందుకు బతుకున్నానని బాధపడుతున్నాను ఆ విషయం గుర్తొస్తే అని ఆయన కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు సార్. అందుకే ఆ రోజు అంత అవమానించిన ఆ కుటుంబం, అంత అవమానానికి గురైన ఆ కుటుంబం ఈ రోజు ఏ విధంగా ప్రభుత్వ లాంఛనాలు స్వీకరిస్తూ చెప్పాలి. అందుకే ప్రభుత్వ లాంఛనాలు స్వీకరించొద్దని పెద్ద ఆయన డిసైడ్ చేసుకున్నారు. దాంతో వివాదం ఏముంది, దాని గురించి గొడవ ఏముంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తే ప్రభుత్వ లాంఛనాలు తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే పోలీసులు అడ్డీ డబ్బులు తినేయాలా చెప్పండి? తన్నేస్తారా? అంటే ఏంటిది? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? కులీన పాలన ఉందా? అదే మేము అడుగుతున్నాం. అయినా వైసీపీ పార్టీ, మేము జనసేన పార్టీ, ఓకే లీవ్ ఇట్. కానీ కాపు ఉద్యమ నేతగా ఆయన కొన్ని ఉద్యమాలు చేశారండి. కాపుల కోసం జీవో నెంబర్ 30 తెచ్చాడండి ఆయన. తుని ఉద్యమం చేసి గడగలాడిచ్చాడు సార్ ప్రభుత్వాన్ని. 2000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నిధులు సాధించిన వ్యక్తి ఈ రోజు ఆయన మరణం కాపు జాతికి తీరని లోటు. అందుకే కాపు జాతి మొత్తం కూడా నిన్న కూడా విజయవాడలో గర్జించింది. సార్ మేము సంస్మరణ సభ పెట్టాం, విగ్రహాలు పెడదాం విజయవాడ నడిపోతుందని. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు కూడా పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ఈ రోజు ఆయన సంస్మరణ సభలు పెడుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయన స్థాయి తగ్గించే విధంగా ట్రోలింగ్ చేయడం తప్పు. ఎవరైనా మా జనసేన సోదరులు ఉంటే విజ్ఞప్తి చేస్తున్నా, సోదరులారా మనలో చెప్తున్నాను ప్లీజ్. ట్రోలింగ్ ఎక్కువగా వస్తున్నది జనసేన నుంచే. అదే సార్, ఒకవేళ తెలియక మా వాళ్ళు ఏమన్నా చేస్తున్నారేమో, సోదరులారా కంగారు పట్టకుండా ఈ విషయంలో సంయమనం పాటిద్దాం. దయచేసి పెద్ద ఆయన మీద ట్రోలింగ్ వద్దు. ఎన్ననుకున్నా ఆయన మన జాతి కోసం పోరాడిన వ్యక్తి. మన జాతి కోసం పోరాటం చేసి ఆయనకున్న పట్టుదలతో, ఆయనకున్న
ముండి పట్టుదల వల్ల ఉన్న ఆస్తిని మొత్తం తగలేసుకున్న వ్యక్తి, దానికన్నా రెస్పెక్ట్ ఇద్దామండి. రాజకీయాల్లో దిగి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు చూసాం. ఒక్క ఎకరం మీద నాయకుడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు అంటే అది ముద్రగడ పద్మనాభం గారే. ప్లీజ్ ప్లీజ్ రెస్పెక్ట్ హిమ్. మీ ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తున్నాను, ఆయన మరణాన్ని మనం గౌరవిద్దాం. ఆయన మనవడు, సంస్మరణ సభల్లోకి వెళ్దాం, మనం రెస్పెక్ట్ ఇద్దాం. దయచేసి సోదరులారా, ఎవరో కంగారు పట్టి రోలింగ్ చేయొద్దు. ఇది ఈ ప్రజా చైతన్యం ఛానల్ ద్వారా నా విజ్ఞప్తి. కాపు జాతిని ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి మహానేత, కాపు జాతిని అందరిని కోసం పోరాడినటువంటి వ్యక్తి, తన జీవితం అంతా ఆ జాతి కోసమే పణంగా పెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణం తర్వాత అతనిపై అంత ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనీసం ఎందుకు స్పందించడం లేదు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదంటే మనం ఏం చేస్తాం సార్? ఆయన స్పందించలేదు, ఓకే, ఆయన స్పందించలేదు, అంతవరకే. దాని గురించి మనం ఇప్పుడు ఆయన స్పందించమని అడిగే అవసరం లేదు, స్పందించొద్దని చెప్పే అవసరం కూడా లేదు. వదిలేయండి సార్, ఆయన స్పందించలేదు కదా, లీవ్ ఇట్. లీవ్ ఇట్ అంటే అవదు కదా, స్పందించాలి కదా, మీ పార్టీ కదా. ఆయన మరణం తర్వాత నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు గవర్నర్ పోస్ట్ ఇద్దామని చూసామని. ఓకే, మరణించిన ఆయన గవర్నర్ పోస్ట్ మీరు ఏం ఆఫర్ చేయొద్దు సార్. కానీ మన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళ కుమార్తె క్రాంతి, ముద్రగడ క్రాంతి మన పార్టీలో పనిచేస్తుంది. ఆవిడకు మంచి పొజిషన్ ఇవ్వండి సార్. నిజంగా మీకు ఆ కుటుంబం మీద ప్రేమ ఉంటే మన పార్టీకి ఆమెకు ఒక మంచి పొజిషన్ ఇవ్వండి, తప్పే ఉంది. ఇది మా అపీల్, ఆశిస్తున్నాం. తండ్రి కడచారు చూపు కూడా నోచుకోక ఇబ్బంది పడుతున్న ఆవిడికి ఒక మంచి పోస్ట్ ఇవ్వండి సార్.